మనమంటే ఎవరు? మన బాల్యమా, మన యవ్వనమా, మన మధ్య వయసా, మన వృద్ధాప్యమా, మన పుట్టుకనా, మన చావ, మన తప్పుల, ప్రపంచానికే మనం జాగ్రత్తగా చూపిస్తున్న గొప్పల, మనం దాచుకుంటున్న తప్పుల, మన వైఫల్యాల, మన విజయాల, ఏంటి అంటే అన్నీ, అంతా. అంటే మనము అంటే అంతా ఎలాగో కదా, ఒక పార్ట్గా నీ బాల్యాన్ని చూపించి నేను అంటే కాదు, అది నీ సమగ్ర స్వరూపం కాదు, అది వృద్ధాప్యాన్ని చూపించి కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు. నీ వైఫల్యాల్ని మాత్రమే, నీ తప్పులను మాత్రమే చూపించే ఏ జర్నలిస్ట్ అన్న రిపోర్టింగ్ చేస్తే అది తప్పు. అంటే నేను పూర్తిగా చూపించినట్టు. నిజమైన జర్నలిజం, నిజమైనటువంటి రిపోర్టింగ్ ఎట్లా ఉండాలంటే విశ్లేషణ ఎలా చేయాలి, మంచిని చెడుని చేసినప్పుడు నీ సమగ్ర వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నట్టు. అయితే ఆ చూపించే వ్యక్తికి ఈ ఉదాత్తత ఉండాలి, ఈ ఔన్నత్యం ఉండాలా. నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నా అంటే ఒకే సైడ్ని మాత్రమే చూపించినప్పుడు అది అసత్యం, అర్ధసత్యం అవుతుంది కదా. ఇప్పుడు మనం చూసేది భగవంతుని అర్ధసత్యమే, అర్ధసత్యం కూడా కాదు, చాలా చిన్న చిన్న పార్టీని మాత్రమే చూస్తున్నాం. సో కాబట్టి మొత్తాన్ని చూడమంటాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన విశ్లేషణ అండి, ఇంత గొప్ప గ్రంథం ఎక్కడ ఉంటుంది, ఎంత అందరికీ అర్థమయ్యేటట్టుగా. సో కాబట్టి మీరు అంటే ఎట్లాగైతే మొత్తం పుట్టుక నుంచి మరణం వరకు మన ప్రతిదీ ప్రపంచానికి తెలిసింది, తెలియంది మనం దాచుకుంది, బయట పెట్టింది అంతా మనం ఎలాగైతే మనకు తెలుస్తుందో, భగవంతుడు కూడా సర్వము నువ్వు చూసింది, చూడండి, నీకు తెలిసింది, తెలియంది, ఇహము అంటే నీకు కనిపిస్తోంది, నీ కాంప్రహెన్షన్లోకి, నీ బౌద్ధికమైనటువంటి బుద్ధిలోకి వస్తున్నది, రానిది కూడా భగవతత్వమే.